హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మన ఛానల్. నేను మీ జయశ్రీ. ఇండియా నుంచి వచ్చినప్పుడు వెయిట్ తక్కువ ఉందని చెప్పేసి స్వీట్స్ అవి ఏం తీసుకురాలేదు. మా అమ్మాయి ఉండి ఇక్కడికి వచ్చినాక చేదులేవే అని అంటే ఇంకా ఏం తీసుకురాకుండా వచ్చిన. కొంచెం అరిసెల పిండి మట్టుకుంటే అది తెచ్చిన, అవి కాల్చిన. ఇంకా ఈరోజు అయితే లడ్డు చేస్తున్నా. ఆ ప్రిపరేషన్ అంతా చూపిస్తా చూడండి. ముందుగా చక్కెర పాకం పట్టుకుంటా. నేనైతే చాలామంది అయితే చక్కెర తర్వాత పాకం పట్టి బూందీ అంత అయినాక వేస్తారు. నేను చక్కెర ముందు పాకం పట్టుకుంటా. ఈ కప్పుతోటి 2 కప్పుల షుగర్ వేసుకున్నా. వీళ్ళు వాడే షుగర్ అయితే ఇట్లా కొంచెం రెడ్ కలర్ ఉంటుంది. ఆ షుగరు వేసుకుంటున్నా దీంట్లో. లడ్డు పాకానికి వాటర్ ఎక్కువ పట్టవండి. మనం మామూలుగా ఇది 1 కేజీ కంటే కొంచెం తక్కువనే అయినట్టుంది. అయితే నీళ్ళు అయితే చిన్న టీ గ్లాస్ నీళ్ళు అయితే పోసుకుంటున్నాయి చక్కెరలో. చక్కెర కొంచెం కరిగి కొంచెం వాటర్ లాగా వస్తే చాలండి. అట్లా నేను ఎక్కువ నీళ్ళు పోయకుండా ఇట్లా తడుపుకుంటున్నా. అట్లయితేనే సరిపోతుంది. మరీ తక్కువ నీళ్ళు పోస్తే కూడా పాకం చక్కెర కరగక ముందే పాకం వచ్చేస్తుందండి. ఇంకా అట్లా కొంచెం నీళ్ళు పోసి ఇది స్టవ్ మీద పెట్టుకొని కలుపుకోవాలి. కొంచెం సేపు కలపంగానే మనకు చక్కెర అంతా కరిగిపోతుంది. చక్కెర కరిగిపోయిన తర్వాత పాకం ఎట్లా వస్తుందో చూపిస్తాయి ఇప్పుడు. పాకము ఎక్కువ ముదిరిందంటే లడ్డు ముద్ద కట్టుకోదు, ప్లస్ ఇప్పకపోయినట్టు అవుతుంది. ఇట్లా ఒక తీగ పాకం అని అంటారు కదా, అట్లా బ్రేక్ అవ్వకుండా అట్లా పడుతుంది కదా. అప్పుడు మనం ముట్టుకొని చూస్తే మనకు తీగలాగా కనిపిస్తుంది. చూడండి, కనపడుతుందా తీగ? అట్లా చూడండి. అట్లా తీగ వచ్చిన తర్వాత అప్పుడు దించి పక్కకు పెట్టుకోవాలండి. పక్కకు పెట్టుకొని నేను బేసన్ తెచ్చుకుంటున్నా. మనం పిండి దీంతో ఇట్లా తలగొట్టి పోసుకున్నాం కదా చక్కెర. అంటే పిండి కొంచెం నిండుగా పోసుకుంటా అండి. ఇట్లా అంటే కొంచెం దాని మెజర్మెంట్ మీద ఇది కొంచెం ఎక్కువ వస్తుంది పిండి అన్నట్టు. ఇట్లా కొంచెం ఎక్కువ పోసుకుంటా. ఇది కూడా 2 కప్పులు పోసుకుంటున్నా అండి. క్వాంటిటీ పట్టి చూస్తే చక్కెర కంటే పిండి కొంచెం ఎక్కువ వస్తుందండి. ఏ డబ్బాతో పోస్తామో అది కొంచెం ఎక్కువ నిండబట్టి పోస్తాము. ఒకటేసారి ఎక్కువ నీళ్లు పోసుకోకుండా కొంచెం కొంచెం పోసుకొని పిండి తడుపుకోవాలి. అట్లయితేనే ఉండలు లేకుండా అయిపోతుంది. పిండిలో ఉండలు అనేటివి ఉండకూడదు. ఇట్లా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటే గట్టిగా పిండి పిసుకుతే దాంట్లో ఏమైనా ఉండల్లాగా ఉన్నాయన్నీ పోతాయండి. ఉండలు లేకుండా పిండి ఇట్లా సాఫ్ట్గా అయ్యేదాకా కలుపుకోవాలి. మనకు సరిపడినన్ని వాటర్ వేసుకోవాలి. పిండి కలిపేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుంటా. దాదాపుగా కేజీ పిండి ఉంది. ఇది కేజీకి కేజీ చక్కెర పడుతుంది. చక్కెర క్వాంటిటీలో కొంచెం తక్కువ వస్తుంది కాబట్టి కొలతకి అది తలగొట్టి పోసిన, ఇవేమో కొంచెం నిండగా పోసిన పిండి కరెక్ట్ సరిపోతుంది స్వీటు. ఇంకా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు సమానంగా పోసుకోవచ్చు పిండి. ఇది కూడా తూకానికైతే ఇది అది సమానంగానే ఇప్పుడు పోసిన నేను. ఇప్పుడు ఈ బూందీ చేసేటందుకు వాటర్ మరీ ఎక్కువ అయిపోతే మరీ లూజ్ అయిపోయి పిండి రౌండ్గా రాదు. రౌండ్గా రావాలంటే దాని సరిపడా వాటర్ పోసుకోవాలి. గట్టిగా అయిందంటేనే తోకల్లాగా వస్తుంది. ఇంకా ఆయిల్ కూడా కొంచెం ఎక్కువనే పడుతుందండి. కడాయి పెట్టి ఆయిల్ ఇట్లా పోసుకుంటున్నా. పిండి అంతా రెడీ అయిపోయింది. ఒక వాయి వేసి చూసిన ఫస్ట్ కొంచెం మంచిగా రౌండ్ వస్తే బాగుంటుంది అని చూస్తే కొంచెం తోకలు వచ్చినట్టు అనిపించింది. కొంచెం ఆ తోకలు రాకుండా ఉంటే బూందీ నీట్గా అనిపిస్తుంది మనకు అనేసి మళ్ళీ ఇంకా కొంచెం వాటర్ వేసి కలిపి పోసుకుంటే ఇంకా సరిపోయిందండి. ఇంకా ఆ ప్రకారంగానే మొత్తం పిండి అంతా అట్లా చేసుకున్న. చూడండి ఎట్లా వస్తుందో. ఇప్పుడు పోసి చూద్దాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, రౌండ్గా వస్తుంది. రౌండ్గా వస్తేనే మంచిగా అనిపిస్తుంది బూందీ కూడా. అట్లా పోసేస్తున్నా. ఇంకా అన్నీ కూడా అట్లనే చేసేసుకున్నా అండి. చూడండి ఇట్లా. ఇది ఎక్కువ కాలాల్సిన పని లేదండి. మరి ఎర్రగా అయితే కాలవకూడదు. స్పూన్తో వేస్తే సరిగా రావట్లేదని చెప్పేసి నేను చేత్తోనే వేసేసిన అండి. తర్వాత స్పూన్తో వేస్తే పిండి అయిపోయిన దాకా వేయడానికి రావట్లేదని చెప్పేసి ఇంకా అట్లా చేత్తోనే వేసేసుకుంటున్నా మొత్తము. మా అమ్మాయితో మాట్లాడుకుంటా నేను అట్లా బూందీ అంతా చేసేసిన. నేను బూందీ చేసి ఇంతకుముందు మనం చేసుకున్న పాకం ఉంది కదా, పాకంలో చేసేటివన్నీ వేసేస్తుంటే అమ్మాయి కలుపుతుంది. అట్లా మాట్లాడుకుంటా నాకు తొందరగానే అయిపోయినట్టు అనిపించింది.
చూడండి రౌండ్గా ఎంత బాగా వస్తుందో మిక్చర్ చేస్తే కూడా ఇట్లనే చేసేసుకుంటామండి. చేసి తర్వాత ఎల్లిపాయ కారము, జీలకర్ర, వెల్లుల్లి, కారము, ఉప్పు కొంచెం వేసి కలిపి మిక్చర్లో కలిపేస్తాము. యూఎస్లో ఉండగా చాలాసార్లు చేసేదాన్ని. ఇంకా తర్వాత నెయ్యి పెట్టుకొని నెయ్యిలో వేయించుకుంటున్నా. అన్నీ కలుపుకున్న తర్వాత ఇంకా నెయ్యిలో, మంచి నెయ్యి, మన ఇంట్లో చేసిన నెయ్యి ఇది, నెయ్యిలో కొన్ని కాజులు వేయించి, కాజులు వేగిన తర్వాత కిస్మిస్ తర్వాత వేయాలి. ముందేస్తే మాడిపోతుంది. కిస్మిస్ వేసి ఇట్లా వేయించుకోవాలి. యాక్చువల్గా ఈ నెయ్యి ఇండియా నుంచి పంపించిందండి మా అమ్మాయి వాళ్ళ అత్తమ్మ ఇంట్లో చేసిన నెయ్యి ఇది. ఇంకా అట్లా వేయించుకున్న తర్వాత అన్నీ మనం ఇందాక చేసుకున్న బూందీ మిక్చర్ ఉంది కదా, అందులో కలుపుకోవాలి. ముందే కొంచెం ఇలాచీ పొడి చక్కెరలో కలిపి మిక్సీ చేసి అది కూడా కలిపేసినాము. ఇలాచీ ఫ్లేవరు లడ్డూలో చాలా బాగుంటుంది కదా. తర్వాత ఇది ఉండ వస్తుందా లేదా అని ఒక ముద్ద అట్లా కట్టి చూసిన, ఇదంతా కలిపిన తర్వాత మనకు కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే ఇట్లా కడితే ఇట్లా ఉండగట్టుకుంటుంది మంచిగా. మరీ చల్లగా అయిపోయిన తర్వాత కూడా ఒకసారి ఇప్పుకపోయే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి అవుతుందా లేదా అని చూసిన, పర్ఫెక్ట్ లడ్డు వచ్చేసిందండి. తర్వాత ఇదంతా తీసుకుపోయి బ్యాక్ యార్డ్లో పెట్టుకొని బ్యాక్ యార్డ్లో కట్టుకుందామని చెప్పేసి బ్యాక్ యార్డ్కు తీసుకొని పోయి అక్కడ కూర్చొని లడ్డు చేసుకున్నా అండి. మొదలైతే 1-2 చేసి మా అమ్మాయి టేస్ట్ చూస్తా అని ఫస్ట్ టేస్ట్ చూసింది. ఇంకా అక్కడనే కూర్చొని లడ్డూలన్నీ చేసేసుకున్నా అండి మొత్తం కూడా. అక్కడ మంచిగా ప్రశాంతంగా బ్యాక్ యార్డ్లో కూర్చొని లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇంకా లడ్డూలు సైజు ఇంత అనుకుంటా అన్నీ అట్లా తయారు చేసేసుకున్న లడ్డూలు అయితే అయిపోయినవి. అరిసెల పిండి అని రాయలేదు, దాని మీద చలివిడి పిండి అని రాసిన. కవర్ ప్యాక్ చేసినప్పుడు అదైతే ఇప్పితే కొంచెమే పిండి అది తీసిన అట్లా అప్పలాగా అయింది. కొద్దిసేపు ఉన్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన తెచ్చి కూడా అట్లా తీసి ఒక 10-15 నిమిషాలు అట్లా బయట పెట్టిన తర్వాత మెత్తగా అయిపోయింది అది. ఇంకా ఆ పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్ మీద మళ్ళీ అప్పలు ఇట్లా ఒత్తేసుకుంటున్నా, కొంచెం ఆయిల్ స్ప్రే చేసి దాని మీద అట్లా. యాక్చువల్గా దీపావళి అప్పుడు తిందాం అనిపించి చేసిన, ఒకరోజు కాల్చుకున్న తర్వాత ఇంకా మళ్ళీ చేయబుద్ధి కాలేదు. ఇంకా పిండి అట్లే తీసి ఫ్రిడ్జ్లో పెట్టిన. వీళ్ళకి ఇంకా వెయిట్ ఎక్కువ ఉండదు కదా అని చెప్పి ఆ కొంచెం పిండి సాల్లే అని చెప్పి ఆ కొంచెం అట్లనే తీసుకొని వచ్చిన. ఇంకా అవైతే ఈరోజు కాలుస్తున్నా. దాంట్లో మీద కొంచెం నువ్వులు అద్దడానికి మర్చిపోయినా, మా అమ్మాయి నువ్వులు తెస్తే ఆ అప్పలు చేసిన దాని మీద కొంచెం నువ్వులు అట్లా అద్ది కాల్చుతున్నాం. ఆయిల్ అయితే మరలుతుంది పొయ్యి మీద. అరిసెలకు నేనైతే ఒకటొకటే వేసి కాలుస్తా. ఒకసారి ఎక్కువ కాలుస్తే అవి ఇరిగిపోతాయేమో అని భయం, మెత్తగా ఉంటాయి కదా. అట్లా ఒకటొకటి వేసి అన్నీ కాల్చేసిన అండి. చూడండి మంచిగా కాలినవి, మంచిగా పొంగినవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి అరిసెలు. అయితే ఫస్ట్ టైం అరిసెలు నాకు నేర్పించింది అయితే మా నాన్ననేనండి. మా నాన్న నేను కలిసి, మా అమ్మ నా పెళ్ళి కాక ముందే చనిపోయింది కదా, మా నాన్న నేను కలిసి ఓ రోజు అరిసెలు చేసుకుందామని ఇద్దరం కలిసి రోట్లో పిండి దంచుకున్నామండి. దంచిన తర్వాత పాకం అయితే మా నాన్న చూపించిన పాకమే నేను అది అట్లే ఫాలో అవుతుంటా. మాకు చెరుకు తోటలు ఉండేది మా చిన్నతనంలో. చెరుకు అక్కడ మార్కెట్ లేక బెల్లము వండేదండి. బెల్లం వండి బెల్లము అమ్మేది మార్కెట్కి. అట్లా అన్నీ అరిసెలు అయితే రెడీ చేసుకున్నా నేను. నాకు అరిసెలు చేసినప్పుడు మా నాన్న గుర్తుకొస్తాడు. వచ్చేటప్పుడు ఏం తేలేదు కదా అనేదానికి ఇంకా ఇవి తినిపించిన. మా అమ్మాయి ఏమో నవ్వుతుంది, భలే తెచ్చినవులే నువ్వు అని. తిరుపతి లడ్డు ఒక్కటి తీసుకొచ్చినండి వచ్చేటప్పుడు, చుట్టాలు ఎవరో వస్తుంటే తెప్పించిన. మొత్తం పని అంతా మాతో ఇగోండి వచ్చిన కాంచి ఇక్కడనే చేస్తున్నా నేనైతే. ఈ కాలుస్తున్న అమ్మాయి మా కజిన్ సిస్టర్ కూతురు, వాళ్ళ ఫ్రెండ్ ఇంకో అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. యాక్చువల్గా నెక్స్ట్ వీక్ ట్రిప్ పోవాలని చెప్పేసి ఇవన్నీ ప్లాన్ చేసి ఇట్లా చేసుకున్నారు. అప్పలు, మురుకులు వీళ్ళు చేసిండ్రు. మా అమ్మాయి ఏమో లడ్డు చేస్తానన్నది, అట్లా లడ్డు చేసిన నేను. ఆ అమ్మాయి పేరు దుర్గా అండి. డిన్నర్ అయిపోయిన తర్వాత ఏదో ప్రిపేర్ చేసింది స్వీటు. పిల్లలందరికీ తెగ నచ్చేసింది ఆ స్వీట్ అయితే.
మ్యాంగో ముక్కలేసింది. దాంట్లో ఇప్పుడు మ్యాంగో సీజన్ ఇక్కడ ఆస్ట్రేలియాలో. ఇంకా తర్వాత పైనుంచి ఐస్ క్రీమ్ వడ్డించి ఏమేమో కలిపి చేసింది. ఆ రెసిపీ అడిగితే అంటే ఇంకొక రోజు ఫస్ట్ నుంచి ఎట్లా చేసిందో ప్రిపేర్ చేసి చూపిస్తా అన్నది. ఇంకోసారి ఆ అమ్మాయితో మొత్తం రెసిపీ చూపించుకుంటా అని అనుకున్నా నేను. ఇంకోసారి వెళ్ళి చేయించుకోవాలి ఆమె దగ్గర. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంది. ఆ పిల్లలందరికీ ఫుల్ నచ్చింది, పెద్దలందరికీ కూడా నచ్చిందిలేండి. తర్వాత చేసిన పలహారం ఉంది కదా, ముగ్గురు మూడింతలు పంచుకున్నారండి. ఎవరికి వాళ్ళకి పెట్టి ఎవరి కార్లలో వాళ్ళు పెట్టుకోండి అని అన్నీ ఇచ్చింది. నిన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. వాళ్ళు మురుకులు అప్పలు చేసి షేర్ చేసిండ్రు కదా, ఇంకా ఇవి కూడా షేర్ చేస్తుంది. అందరూ 3 ఫ్యామిలీలు కలుసుకొని తింటారు. ఇవి చూసిండ్రు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.